మగువన్. That's right. తెలుగు వన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మీరు మెచ్చిన చిత్రం కార్యక్రమానికి స్వాగతం. ప్రతి మనిషికి వారి వారి జీవితంలో మర్చిపోలేని మధుర స్మృతులు ఖచ్చితంగా ఉంటాయి. అలాగే ఆ జ్ఞాపకాలను నెమరవేసుకోవడం కూడా ప్రతి మనిషి జీవితంలో తప్పనిసరిగా జరిగే విషయం. అలా ఒక కుర్రాడి జీవితంలో అతని చిన్నతనంలో గడ్డం చేసుకునే విషయంలో జరిగే ఈ సంఘటన చూడండి. డూమోవులు ప్రథమ విభక్తి నిన్నుల గూర్చి ద్వితీయ విభక్తి చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి. డూమోవులు ప్రథమ విభక్తి నిన్నుల గూర్చి ద్వితీయ విభక్తి చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి. ఎంతసేపు దాడతారా? తొందర నేర్చుకో. ఏ లక్ష్మి, స్నానానికి నీళ్ళు పెట్టు. అలాగే. రండి త్వరగా రండి. ఏంటి మేసాలు గడ్డలకి ఇస్తున్నారంట? అప్పుడే అంత వయసు వచ్చిందా? మూతి మీద లెక్క పెడితే 4 ఇంటర్వ్యూలు లేవు, అప్పుడే నీకు షేవింగ్ ఏంట్రా? ఎలా చేస్తే మేసాలు తొందరగా వస్తాయని సుబ్బుగాడు చెప్పాను. సుబ్బుగాడు ముందు నీ చదువు చవరకుండా చూసుకోరా, తర్వాత వీటి గురించి ఆలోచిద్దు. కానీ ఆడపిల్ల పెద్ద మనిషి అయితే తల్లి ముసలిదైనట్టు, మగపిల్లాడు గడ్డంగిస్తే తండ్రి ముసలాడైనట్టు. నేను ఇంకా రిటైర్ అవలా. అంతేకాదు, టీనేజ్ మహా ప్రమాదకరమైన వయస్సు. ఆ వయస్సులో మన మనసుకి ఎవరు దగ్గరగా ఉండి మనల్ని అభిమానిస్తే వాళ్ళని ప్రేమించడం మనకు తెలియకుండానే జరిగిపోయే ఒక ప్రక్రియ. ఈ సినిమాలో తన క్లాస్మేట్ ని ఓ కుర్రాడు ప్రేమిస్తాడు. అదెలాగో ఇప్పుడు చూడండి. విమలా, అందరూ ఎవరు కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకెళ్తున్నారు. నీకేం కావాలో చెప్పు, ఇస్తాను. నాకు నీ నవ్వు కావాలి, ఇస్తావా? అడిగిన వెంటనే ఇచ్చావే. అవును, నీకేం కావాలి? నేనే తీసుకుంటాలే. ఏంటిది? నేను చెప్పను. సరే, తీసుకో. Smile, please. ఏంట్రా అందరూ అలా బిగుసుకుపోయారు? నవ్వడానికి ఏమన్నా చూకేయాలా? అక్కర్లేదండి, మీరు బాంబు వదిలితే చాలు. ఓకే. ప్రియా, నువ్వు కూడా ఆటోగ్రాఫ్ పెట్టవే. నేను పెట్టేశాను. థ్యాంక్ యూ. ఓకే, బాయ్ శాంతి. బాయ్ ప్రియా. బాయ్. ఏ విమల, సీను వస్తున్నాడే. ఇప్పుడే వస్తానే. అలాగే వెళ్ళు. ఏం విమలా, వచ్చే సంవత్సరం నువ్వు కాలేజీలో జాయిన్ అవుతున్నావు కదా? లేదు, మా నాన్న ఒప్పుకోడు. 10th చదివించడమే గొప్ప.
ఆడపిల్లకి పై చదువులు ఎందుకని మానిపించేస్తాడు. వచ్చే ఏడాది నువ్వేదో కాలేజీలో జాయిన్ అవుతావు, నన్ను మాత్రం ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తారు. ఏడుకు సీను. నువ్వు మాత్రం చేస్తుందేంటి? నేను వస్తా, ఉండండి. వెళ్ళొస్తా సీను. అలా రవితేజ చిన్నతనంలో ప్రేమ విఫలమవడంతో వాళ్ళ నాన్న ఉద్యోగరీత్యా కేరళ వెళ్లటం, అక్కడ తన కాలేజీలోను చదువుతున్న ఓ మలయాళీ భామను ప్రేమించడం జరిగిపోతుంది. అయితే ఇక్కడ భాష సమస్య ఎదురవుతుంది. రవితేజకు మలయాళం రాదు, ఆమెకు తెలుగు రాదు. వీళ్ళిద్దరికీ మధ్య సునీల్ దుబాసీగా ఉంటాడు, అంటే ట్రాన్స్లేటర్గా అన్నమాట. ఆ సీన్ ఏంటో ఇప్పుడు చూడండి. ఓకే చెప్పిందా, తిప్పిచ్చి కొడతానందా, ఒక్క ముక్క అర్థం కాలేదు. ఈ మలయాళం కావాలేంట్రా బాబు, అర్జెంటుగా 3 రోజులు నేర్చుకోవాలి. ఒరే సత్యం! అయ్యో బాబోయ్, 3 రోజుల్లో మలయాళం నేర్చేసుకుంటావా? నాలాంటి ఇంటెలిజెంట్ గా 4 సంవత్సరాలు అట్టిందిరా. తప్పదురా, లవ్కి ఏ ప్రాబ్లం వచ్చినా పర్లేదు, లాంగ్వేజ్ ప్రాబ్లం రాకూడదు, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేది. తర్వాత నువ్వు ఐ లవ్ యూ చెప్పిన తర్వాత లతికి నీతో ఏమందరా? మలయాళం చాలా ఉంది, అది అర్థం కాకే కదా భాష నేర్చుకుంటానంది. బాగుందిరా. నువ్వు ఇప్పుడు మలయాళం నేర్చుకుని తన దగ్గరికి వెళ్ళి చెప్పి తను చెప్పేది అర్థం చేసుకునే లోపు ఇంకోటి బాగా అర్థం చేసేసుకుంటాడు లతికిని. అంటే ఇప్పుడు ఏం చేయమంటారా? ఈ వాక్మన్ తీసుకెళ్ళి మళ్ళీ తనతో ఐ లవ్ యూ చెప్పు. తను చెప్పిందంతా ఇందులో రికార్డ్ చెయ్యి. అది నాకు వచ్చి చెప్పావనుకో, నువ్వు తెలుగులో చెప్పేస్తానంటావు అంతేగా? యా, ఇలాంటప్పుడు కొత్త బ్యాటర్లు ఎంచుకెళ్ళా బాబా. అలాగే. അറ്റൻഷൻ, സ്റ്റാൻഡേർഡ് ടേസ്. നമ്മൾ ഒരു ക്യാമ്പിന് പോവുകയാണ്. അവിടെ എല്ലാവരും ഡിസിപ്ലിൻ ആയിരിക്കണം, പൊതുജനങ്ങളോട് സഹകരണത്തോടെ പെരുമാറുകയും വേണം. അവിടെ നിങ്ങൾ ആർക്കും ഒരു ശല്യം ഉണ്ടാക്കാൻ പാടില്ല. ചെയ്യുന്ന ജോലി വൃത്തിയായിരിക്കണം. 50 రూపాయలు తీసుకున్నాం కదా అని పద్దాక చూడాలా? ఇత్తంలో పేరేడ్ అయిపోయిన తర్వాత సైలెన్స్. అయ్యి బాబోయ్, వీళ్ళు చెప్పి పనికి పూరీలు కాదు బిర్యానీ అంటే తక్కువే, బెండు తీసేస్తున్నారు. రేయ్ చెప్పాడు, ఇది అట్టుకెళ్ళి ఫుల్ గా వాటర్ అట్రా. చెప్పేది నీకేరా. లతికే వెళ్ళింది అక్కడికి. లతిక, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ ലതിക. ഞാൻ ആദ്യമേ പറഞ്ഞില്ല സീനു, പ്രേമം എന്നത് മനസ്സിന്റെ ഉള്ളിൽ നിന്ന് വരുന്ന വികാരമാണ്, കാണുന്ന നിമിഷത്തിൽ തോന്നേണ്ടതല്ല. നീയില്ലെങ്കിൽ ഇപ്പൊ ഞാനില്ലെന്ന് തോന്നുവോ, അതാണ് പ്രണയം. കൂടെ കൂടെ ചോദിച്ചു വാങ്ങേണ്ടതല്ല പ്രണയം, മനസ്സിലായോ? അണ്ടർസ്റ്റാൻഡ്? ఒక్క 5 నిమిషాలు ఆగితే మొత్తం అండర్స్టాండ్. రికార్డ్ చేశాను రా, ట్రాన్స్లేట్ చేయడం ఆలస్యం. ఈ రోజు 3 గంటల నుంచి 4:30 దాకా రాహుకాలం, చెప్పమంటావా? రేయ్, వెంటనే చెప్పకపోతే రాహుకాలం కాదు, నీకు యమగండం వస్తుంది. చెప్పు. చెప్తాను, రాహుకాలం బెటర్. ഏമന്ത്രാ കാസറ്റ് ഏതിരാ? ഇവിടെ വരുന്ന ഭക്തജനങ്ങളുടെ സാധനങ്ങൾ മോഷ്ടിക്കാനും പല കള്ളന്മാർ ഇവിടെ തന്നെ തമ്പടിക്കാനും സാധ്യതയുണ്ട്. അവരെ നിങ്ങൾ പ്രത്യേകം ശ്രദ്ധിക്കണം. ഏകദേശം 3 ലക്ഷം ഭക്തജനങ്ങൾ വരാൻ സാധ്യതയുണ്ട്. സീനു, കുറച്ച് നാളായി ഒരു കാര്യം പറയണമെന്ന് വിചാരിക്കുന്നു. പക്ഷേ അതെങ്ങനെ പറയണമെന്ന് എനിക്കറിയില്ല. പറയാതിരിക്കാനും വയ്യ. കണ്ണടച്ചാലും തുറന്നാലും ഉറങ്ങാൻ കിടന്നാലും ഉറങ്ങിയാലും നിന്നെപ്പറ്റി മാത്രം ഓർമ്മ വരുന്നു.
എപ്പോഴും നിന്നെ കാണണം തോന്നുന്നു, സംസാരിക്കണം തോന്നുന്നു. ഇതിനെല്ലാം കാരണം പ്രേമമാണെങ്കിൽ ഞാൻ നിങ്ങളെ പ്രേമിക്കുന്നു. హే కృష్ణ ఏమందిరా శ్రీను, ఎప్పటి నుంచో నేను నీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను, కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. అలాగని చెప్పకుండా ఉండలేను. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా, నిద్దట్లో ఉన్నా మెలకుగా ఉన్నా నువ్వే గుర్తొస్తున్నావు. ఎప్పుడు నిన్నే చూడాలనిపిస్తోంది, నీతోనే మాట్లాడాలనిపిస్తోంది. వీటన్నిటికీ కారణం ప్రేమే అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. వీళ్ళిద్దరి ప్రేమ విషయం ఆమె బావకు ఇష్టం ఉండదు. దాంతో రవితేజను కొట్టి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. దాంతో తాగుడుకు బానిసవుతాడు రవితేజ. మరి ప్రేమ విఫలమైతే దేవదాస్గా మారటం సహజం కదా. మరి సీన్ చూద్దామా? నువ్వంటే ప్రాణమని, నీతో నీ లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని, ఎవరికి చెప్పుకోను నాకు తప్ప, కన్నులకి కలలు లేవు నీరు తప్ప. నువ్వంటే ప్రాణమని, నీతో నీ లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని, ఎవరికి చెప్పుకోను నాకు తప్ప, కన్నులకి కలలు లేవు నీరు తప్ప. భగవంతుడా, ఒరే సీను. వదినా, నేను వాడికి నచ్చ చెప్తాను, నువ్వు వెళ్ళు. ఏంట్రా సీను, జరిగిందే తలుచుకుంటూ నువ్వు బాధపడుతూ అమ్మానాలను బాధపెట్టడం కరెక్ట్ కాదురా. ఏంటన్నయ్య నువ్వు కూడాను? జరిగిందేదో జరిగిందని వాడికి ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వు కూడా బాధపడుతూ కూర్చుంటే ఎలా? అయినా ప్రేమలో పడి మోసపోయిన ప్రతివాడు రోడ్ల మీద పడి దేవదాసులో దొరుకుతున్నారు. వీడు సిగరెటే కదా కాలుస్తున్నాడు. మనసు ఉంది, మమత ఉంది, పంచుకునే నువ్వు తప్ప, ఊపిరి ఉంది, ఆయువు ఉంది,
శాశ్వత విరహం అంతేనా ప్రేమిస్తేనే సుదీర్ఘ నరకం నిజమేనా ఎవరిని అడగాలి నన్ను తప్ప చివరికి ఏమవాలి మన్ను తప్ప నువ్వంటే ప్రాణమని నీతోని లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని ఒకరి పంటై వెళ్ళావు కరుణిస్తానన్నావు వరమిస్తానన్నావు కరువై మెడకూరివైపోయావు దేవతలోనూ ద్రోహం ఉందని తేలిపావు దీపం కూడా దహిస్తుందని తేల్చావు ఎవరిని నమ్మాలి నన్ను తప్ప ఎవరిని నిందించాలి నిన్ను తప్ప నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని నీ తోడే లేకుంటే బ్రతికేది ఎందుకని ఎవరికి చెప్పుకోను నాకు తప్ప. కేరళ నుండి హైదరాబాద్కి వస్తాడు రవితేజ. అక్కడ మరికొంతమంది అతనికి స్నేహితులవుతారు. వీళ్ళందరికీ అత్యవసరంగా ఉద్యోగాలు కావాలి. అప్పుడే వీళ్ళకి పరిచయం అవుతుంది భూమిక. మోడలింగ్ రంగంలో ఉన్న భూమిక మూలాన వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. మరి ఆ సీన్ చూద్దామా? ఇలాంటి వాటిలో ఏముంటుందో మాకు తెలిసిలేవయ్యా. అమ్మ క్యాన్సర్, అక్కకి పక్షవాతం, చెల్లెల మొగది, పెళ్లి చేయాలి, డబ్బులు ఇవ్వండి, ఇంతేగా. ఏవండి మీరు అనుకుంటున్నట్టు అందులో అలాంటివి ఏమీ లేవు సార్. మీరు చెప్పింది కరెక్టే. మేము అడుక్కుంటున్నాం కానీ డబ్బులు కాదు, ఉద్యోగాలు. మేమంతా చదువుకున్న నిరుద్యోగులం. మీలో ఎంతో మంది ఆఫీసర్లు ఉండొచ్చు, ఎంతో మంది వ్యాపారస్తులు ఉండొచ్చు, మీకు తెలిసిన చోట ఎన్నో ఉద్యోగాలు ఉండొచ్చు. మీరు పెద్ద మనసు చేసుకొని మాకు తెలియజేస్తే ఎంత దూరమైనా వస్తాం, ఏ పనైనా చేస్తాం. నా పేరు శ్రీను, బిఎస్సి. ఇతను గోపి, ఎంకామ్. నమస్తే సార్. అతను మోహన్, నమస్తే సార్. ఇతను భగవాన్, ఫోటోగ్రఫీ డిప్లొమా చేశాడు. మా అడ్రస్ వివరాలు ఆ ప్యాంప్లెట్లో ఉన్నాయి, దయచేసి చూడండి. వస్తామండి. Excuse me. Yes? Please go this way. Thank you. Logo చూపించు సత్య. Yeah, I want to see. Give it. No. This statue is not really good. I'll show something else. రే ఏమై కదరా మన స్టేజ్ మీద పాట పాడింది? అవునరా, దా. ఇది చెక్ చేయండి. Excuse me. నేను You are Srinu BSc, భగవాన్ డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ. Am I right? Yes. ఇక్కడ వెయిట్ చేయండి, మీ గురించి ఎండి గారికి చెప్పేస్తాను. Please sit down. Oh yeah. Thank you. కూర్చోరా. అబ్బో అప్సోసులు అందరూ పైన దిగొచ్చి ఈ ఆఫీసులో పని చేస్తున్నట్టుందిరా. అటెండర్ పోస్ట్ ఇచ్చి అడ్జస్ట్ అయిపోవచ్చు. శ్రీను భగవాన్ అంటే మీరే కదా, ఎండి గారు రమ్మంటున్నారు. This is a good one, but it should be actually. Oh, welcome, welcome. Please be seated. Sir. దివ్య మీ గురించి చెప్పింది, కూర్చోండి. You guys are crazy, ఉద్యోగస్తుల కోసం పేపర్లో ప్రకటనలు ఇవ్వడం చూశాను, కానీ ఉద్యోగాల కోసం ప్రకటనలు ఇవ్వడం అదే మీ పాంప్లెట్స్. చాలా కొత్తగా, నావెల్ గా ఉంది. గుడ్ గుడ్, ఐ లైక్ ఇట్. సో మీరు ఉద్యోగాలు వెతుక్కోవడానికి కొత్తగా క్రియేటివ్ గా ఆలోచించారు. అలాగే ఈ కంపెనీ డెవలప్ అవ్వడానికి కొత్తగా క్రియేటివ్ గా ఆలోచించండి. క్రియేటివిటీ రావాలంటే ఉద్యోగాలు రావాలి కదా సార్. ఉద్యోగాలు ఇచ్చాను కాబట్టి ఏం చేయాలో చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ హర్.
చాలా థ్యాంక్స్ మేడం. అయిన వాళ్ళు ఏ సహాయం చేయని ఈ రోజుల్లో మీరు మాకు ఉద్యోగాలు ఇప్పించారు. మీ రుణం ఎలా? చూడండి, నాకు ఇలాంటివి నచ్చవు. ఇలాంటి వాటి గురించి మాట్లాడి టైం వేస్ట్ చేయకుండా కష్టపడి పనిచేసి కంపెనీకి హెల్ప్ అవ్వండి చాలు. భూమిక మానవతావాది. ఆమె వల్ల వీళ్ళంతా కలిసి కళ్ళు లేని అంధులు చేసే ఒక కార్యక్రమానికి వెళ్తారు. అక్కడ వాళ్ళని చూసి ఎంతగానో స్ఫూర్తిని పొందుతారు. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. అలాగే రవితేజ జీవితంలో అంచెలంచెలుగా పైకెదుగుతూ ఉంటాడు. అదంతా ఏ విధంగా జరిగిందో మనము చూసి ఆనందిద్దామా? Great job. Well done, Renu. Very nice, very nice. గామ గామ హంగామ మనమే హాయ్ చిరునామా పాత బాధ గదిని ఖాళీ చేద్దామా గామ గామ హంగామ మనమే హాయ్ చిరునామా పాత బాధ గదిని ఖాళీ చేద్దామా
అమర్చిన రాయే చక్కని శిల్పం అయ్యింది. చేయూతతో శిల్పం కాస్త నడకలు నేర్చి కోవెల చేరింది. నేనవుతో కోవెల చేరిన శిల్పంలో నా కోరిక కలిగింది. ఆ కోరికేమిటో చెప్పని నన్ను వీడి నువ్వు వెళ్ళొద్దని, మళ్ళీ రాయిని చెయ్యొద్దని. రబరప్పపారప్పారప రబరప్పపారప్ప గమ గమ హంగామ మనమే హాయి చిరునామా, పాత బాధ గదిని ఖాళీ చేద్దామా. 1 2 3 4 I say hey, I say hey, hey, take it to the top of the shoot, then you shake it all down, make your mind get free. Come down, check, sweet finesse. Nevertheless, I'm impressed with the best. You don't know? Huh. Take a step, pull the concept. Hey. భూమిక తల్లి ఇంట్లో కళ్ళు లేని స్థితిలో ఉంటుంది. ఆమెకు అవసరమైనవన్నీ ప్రతిరోజు ఏర్పాటు చేసి భూమిక తన డ్యూటీకి హాజరవుతుంది. కానీ ఒకరోజు ఆమె తల్లి మరణిస్తుంది. అయినా అంత బాధలోనూ ఆమె తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తుంది. మనసుని కదిలించే ఆ సీన్ ఇప్పుడు చూద్దాం. అమ్మా, టిఫిన్ హాట్ బాక్స్ లో పెట్టాను, కాఫీ ఫ్లాస్క్ లో పోసాను. ఈరోజు శ్రీను ఫస్ట్ డే యాడ్ షూట్ చేయబోతున్నాడు. అమ్మా 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 దివ్యా, దివ్యా, టైం అవుతుంది. ఇంకెప్పుడు చూడలేదు శ్రీను. తన జ్ఞాపకాల పందిరిలో ఉన్న అందరినీ తన వివాహానికి ఆహ్వానిస్తాడు రవితేజ. కానీ తను కేరళలో ప్రేమించిన అమ్మాయిని చూసి షాక్ అవుతాడు. కారణం, కలకలలాడుతూ ఉండవలసిన ఆమె వైధవ్యంతో బొట్టు లేకుండా నిర్జీవంగా ఉంటుంది. ఆమెను కూడా తన వివాహానికి పిలుస్తాడు. ఇంతకీ ఆ సీన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరు మెచ్చిన చిత్రంలో నా ఆటోగ్రాఫ్ సినిమా చూసి ఆనందించారు కదా. మళ్ళీ వచ్చే వారం మరో మంచి చిత్రంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.
మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని 50 కేజీల మందారాన్ని 5.5 అడుగుల బంగారాన్ని పలికింది ఆకాశవాణి ఈ కొమ్మని ఏలు కొమ్మని. మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని 50 కేజీల మందారాన్ని 5.5 అడుగుల బంగారాన్ని. దీన్ని తెలుగులో కారం అంటారు, మరి మలయాళంలో ఎరివు. ఓహో, ఇది తీపి మీ భాషలో మధురం. మరి చేదు 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 కైకు. That's right. తెలుగు వన్